నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య. మనం 2 రోజుల క్రితం చూసాం. ఐబొమ్మ అనే వెబ్‌సైట్ అటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ఇటు తెలంగాణ పోలీసులకి ఇద్దరికీ వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఒక లెటర్ రిలీజ్ చేసింది అని చెప్పేసి ఇంటర్నెట్‌లో వైరల్ అయింది న్యూస్. దాని మీద చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ కూడా క్రియేట్ చేసి రిలీజ్ చేశారు. ఒక వెబ్‌సైట్ ఐబొమ్మ లాంటి ఒక వెబ్‌సైట్ ప్రభుత్వానికే డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు అయింది. తెలంగాణ పోలీసులకి వార్నింగ్ ఇవ్వటం వల్ల, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ హీరోల గుట్టంతా కూడా తమ చేతిలో ఉంది అని బెదిరించడం అనేది చాలా పెద్ద ఇష్యూ అన్నట్టుగా చూశారంతా కూడా. అయితే నిజంగా ఆ లెటర్ ఫేక్ అనుకోవాలా? రియల్ అనుకోవాలా? ఐబొమ్మ డైరెక్ట్‌గా తెలంగాణ పోలీసులకి వార్నింగ్ ఇచ్చేంత సాహసం చేస్తుందా? నిజంగా ఐబొమ్మ అంత సాహసం చేసిందంటే తెలంగాణ గవర్నమెంట్‌కే అది వార్నింగ్ ఇచ్చినట్టుగా అనుకోవాలి కదా! సో, ఇక్కడ చూసుకుంటే ఆ లెటరు అంతకుముందు రిలీజ్ అయింది. కానీ దాన్నేం చేశారంటే చాలామంది అది ఎప్పుడు రిలీజ్ అయిందని చెక్ చేసుకోకుండా తాజాగా ఐబొమ్మ తెలంగాణ పోలీసులకి వార్నింగ్ ఇచ్చింది అన్నట్టుగా క్రియేట్ చేసుకున్నారు. అంటే దాన్ని ఎప్పుడు రిలీజ్ అయిందని చెక్ చేసుకోకపోవడం వల్ల జరిగిన పొరపాటు. కానీ ఆ వార్నింగ్ అయితే తెలంగాణ పోలీసులకి కాదు. ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలకే ఆ వార్నింగ్ ఇచ్చారు. తెలుగు సినిమాకి ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ హీరోలు, అలాగే ప్రముఖ హీరోలు అందరి గుట్టు కూడా ఐబొమ్మ దగ్గర ఉంది అని చెప్పేసి ఐబొమ్మ వెబ్‌సైట్ ఇలా వార్నింగ్ ఇవ్వటం అయితే ఆశ్చర్యపోవాల్సిన అంశం కాదు. ఎందుకంటే ఒక్కసారి మనం గనక ఐబొమ్మలోకి వెళ్ళి మనం సినిమాలు చూడడమా, లేకపోతే దాంట్లో గేమింగ్ యాప్స్ ఓపెన్ చేయడమా చేశామంటే మన ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఐబొమ్మ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతాయి అని చెప్పేసి పోలీసులు చెప్తున్న మాట ఇది. నేను చెప్తోంది కాదు. సో, ఇక్కడ గనక చూసుకుంటే ఐబొమ్మ సినీ ఇండస్ట్రీలో హీరోలకి ఎందుకు వార్నింగ్ ఇచ్చినట్టు అనని ఫస్ట్ మనం తీసుకోవాలి. ఎందుకని అంటే ఇక్కడ ఐబొమ్మ ద్వారా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా రిలీజ్ అవ్వకుండానే పైరసీ వీడియో ప్రజల దగ్గరికి, అంటే ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళిపోతుంది. దీన్ని అరికట్టండి, సినిమా ఇండస్ట్రీని కాపాడండి అంటూ తెలుగు సినిమా ప్రముఖ హీరోలు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో దీనికి సంబంధించి ఐబొమ్మ ఒక వార్నింగ్ లెటర్ రిలీజ్ చేసింది. మాకు మీరు నీతులు చెప్పక్కర్లేదు. ఫస్ట్ మీరు మీ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాలంటే మీ రెమ్యూనరేషన్ తగ్గించుకోండి. సినిమా మీరు పెంచుకుంటూ పోతున్నారు రెమ్యూనరేషన్, అలాగే సినిమా కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు దాంట్లో సగానికి సగం హీరో రెమ్యూనరేషనే ఉంటుంది. మీరు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, టికెట్ రేట్ కూడా తగ్గుతుంది, ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తాడు. మేము ఇలాగా రిలీజ్ చేసిన దాన్ని మొబైల్లో చూసి దాంతోనే తృప్తి పడ్డు, సినిమాని థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. అది మీరు టికెట్ రేట్ తగ్గించుకుంటే ప్రేక్షకుడు ఆటోమేటిక్గా థియేటర్కి వస్తాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళ హోల్ మీనింగ్ అది. కానీ వర్డ్ టు వర్డ్ ఇలా అయితే చెప్పలేదు. వాళ్ళ మొత్తానికి వాళ్ళ సారాంశం అయితే ఇదే, వాళ్ళని సినిమా రేటు తగ్గించుకోమని. అయితే ఒక విషయం కనుక మనం గమనిస్తే ఇక్కడ ఐబొమ్మ అనే వెబ్‌సైట్ కావచ్చు, లేదా ఇతరత్ర వెబ్‌సైట్లు ఫస్ట్ డే సినిమాని తీసుకొచ్చి పైరసీ చేసి ప్రేక్షకులకు అందిస్తున్నారు కదా! వాళ్ళు ఏమైనా సమాజ సేవ చేస్తున్నారని మనం అనుకోవాలా? దాని వెనక కుట్ర ఉంది అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అదేంటంటే ఇక్కడ మనం ఐబొమ్మలో కావచ్చు, మూవీ రూల్స్‌లో కావచ్చు, మూవీ చూస్తున్నప్పుడు మనకి కింద రాజ్ బెట్ అని, 1x బెట్ అని, లేకపోతే ఇతరత్ర బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి యాడ్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో ఏమంటారు? మీరు అసలు ఏ డిపాజిట్ చేయకుండానే దీంట్లో గేమ్ ఆడండి, లక్షలు లక్షలు వస్తాయి అని చెప్పేసి ఊరిస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే. ఒకవేళ టెంప్ట్ అయ్యి మనం ఓపెన్ చేసి ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఆ గేమింగ్ ఆడామనుకోండి, బెట్టింగ్ గేమ్స్ ఆడామనుకోండి, ఏమవుతుంది? మన జేబులు ఖాళీ అవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఆస్తులు కూడా ఖాళీ అయిపోతాయి. రోడ్డున పడతాయి కుటుంబాలు. ఇలా అనేక కుటుంబాలు రోడ్డున పడి వీధుల పాలయ్యి, ఇంట్లో పెద్ద చనిపోయి, పిల్లలకి దిక్కు మొక్కు లేకుండా అయిపోయిన ఘటనలు అనేకమున్నాయి. అయితే అసలు ఇలా గేమింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసుకోవడం కోసం మూవీస్‌ని తీసుకొచ్చి మూవీ రూల్స్ లేకపోతే ఐబొమ్మ లాంటి వెబ్‌సైట్స్‌లో పెడుతున్నారు కదా! ఇది ఎలా జరుగుతోంది? దీన్ని అరికట్టడం ఎలాగా అని చెప్పేసి పోలీసులు డీప్‌గా వెళ్ళటం స్టార్ట్ చేశారు. దీన్ని డీప్‌గా వెళ్ళటం మొదలుపెట్టినప్పుడు పోలీసుకి ఒక క్లూ దొరికింది. ఫస్ట్ క్లూ ఎక్కడ దొరికింది అంటే హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో దొరికింది. ఈ హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఒక థియేటర్‌లో ఒక వ్యక్తి, కిరణ్ కుమార్ అనే వ్యక్తి సినిమాకి వెళ్ళి స్క్రీన్ మీద ఎప్పుడైతే సినిమా ప్లే అవుతుందో దాన్ని షూట్ చేసి క్యాప్చర్ చేయడం మొదలు పెడుతున్నాడట. సో, ఇలా పోలీసులు ఫస్ట్ అతన్ని పట్టుకున్నారు.
అయితే అతన్ని పట్టుకున్నప్పుడు పోలీసులకి కొన్ని నిజాలు తెలిసినాయి. ఎలా అంటే ఏంటి ఆ నిజాలు అంటే, అతను చాలా మంచి అడ్వాన్స్డ్ మొబైల్ వాడుతున్నాడట. అలా స్క్రీన్ మీద సినిమాని షూట్ చేయడానికి, పైరసీ చేయడానికి. అవి ఎలాంటి యాప్స్ అంటే, ఆ మొబైల్‌లో అడ్వాన్స్డ్ మొబైల్‌లో ఎలాంటి యాప్స్ ఉంటాయంటే మనం ఊహించలేం. మనం ఏదైనా షూట్ చేస్తున్నాం అనుకోండి, స్క్రీన్ మీద మొత్తం కనిపిస్తది ఆ వీడియో షూట్ చేసేటప్పుడు. కానీ వీళ్ళు వాడే యాప్స్ తోటి అసలు స్క్రీన్ ఆఫ్ చేసి మనం వీడియో రికార్డ్ చేయొచ్చట. అంటే ఒక్కసారి ఆ మొబైల్‌ని రికార్డింగ్‌లో పెట్టేసి జేబులో పెట్టేసుకొని, ఆ మొబైల్ కూడా కనిపించకుండా చక్కగా కర్చీఫ్ తోటి కవర్ చేస్తారు. అలాగా స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటో తెలుసా? ఈ మొబైల్‌ని తీసుకెళ్ళి స్క్రీన్ ఆఫ్ చేసి రికార్డింగ్‌లో పెట్టేసి ఒక పాప్‌కార్న్ డబ్బాలో పెట్టేస్తాడు. వాడు పాప్‌కార్న్ తింటున్నట్టుగా కలరింగ్ ఇస్తాడు. కానీ మొత్తం సినిమా అంతా రికార్డ్ అయిపోతది. ఏది ఓపెనింగ్ దగ్గర నుంచి శుభం కార్డ్ వరకు మొత్తం రికార్డ్ అవుద్ది. ఫస్ట్ డే ప్రీమియర్ షోకే వెళ్తాడు. మొత్తం రికార్డ్ చేస్తాడు. చక్కగా థియేటర్‌లో పక్కన కూర్చుంటాడు. ఎవరు అడ్డం రారు. స్క్రీన్ మొత్తం రికార్డ్ అవుతది. చాలా చక్కగా రికార్డ్ అవుతది. మంచి డిజిటల్ ప్రింటే ఫస్ట్ డే బయటకొచ్చేస్తది. సో, ఇలా ఒక ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఇలా జరుగుతోందని, కిరణ్ కుమార్ ద్వారా ఇది జరుగుతుందని హైదరాబాద్ పోలీసులు పసిగట్టారో వాడిని పట్టుకున్నారు. వాడిని పట్టుకొని తీసుకెళ్లి రికార్డింగ్ ఎట్లా చేస్తున్నావు ఏంటంటే మొత్తం చెప్పాడు. అప్పటికే తను ఒక 50, 60 సినిమాలు రికార్డ్ చేసి కొంతమందికి టెలిగ్రామ్ ద్వారా పంపిస్తున్నానని చెప్పేసి ఒప్పుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఇతడు టెలిగ్రామ్ ద్వారా వేరే వాళ్ళకి పంపిస్తున్నాడో వాళ్ళు ఇతనికి అమౌంట్ ఇస్తున్నారు. అది ఎలా? క్రిప్టో కరెన్సీ అలాగే బిట్ కాయిన్స్ ద్వారా. అంటే వీళ్ళు ఎప్పుడు డైరెక్ట్‌గా అమౌంట్ తీసుకోరు. ఇలాగా క్రిప్టో కరెన్సీ ద్వారానే తీసుకుంటారు. అయితే వీడు ఎవరికి పంపించాడు టెలిగ్రామ్‌లో అనేది గనక చూసుకుంటే, పూణేలో ఉన్న అశ్విని సింగ్ అనే దగ్గరికి పంపించాడు. అశ్విని సింగ్ ఎవరికి పంపించాడు అనంటే, వాడు ఇక్కడి నుంచి బీహార్‌లోని పాట్నాలో ఉన్న అశ్విని కుమార్ అనే వ్యక్తికి పంపించాడు. అశ్విని కుమార్ తనకి అశ్విని సింగ్‌కి సినిమాలు ఇచ్చినందుకు, అంటే ఇలా స్క్రీన్ రికార్డింగ్ చేసిన సినిమాలు ఇచ్చినందుకు తనకి డబ్బులు ఇస్తాడు. సో అశ్విని సింగ్ దగ్గరికి పోలీసులు వెళ్ళి డీటెయిల్స్ కనుక్కున్నప్పుడు తను అశ్విని కుమార్ విషయం చెప్పాడు. సో వెంటనే పోలీసులు పూణే నుంచి పట్నాకి ట్రావెలింగ్ అవటం మొదలుపెట్టారు. సో పాట్నాకి వెళితే గానీ అస్సలు షాకింగ్ విషయాలు బయటపడలేదు. అక్కడికి వెళ్తే ఏం జరిగిందో తెలుసా? పోలీసులు ఏం చూశారో తెలుసా? అశ్విని కుమార్ ఇంటి చుట్టూగా 22 కెమెరాలు ఉన్నాయి. 22 కెమెరాలు కూడా సీసీ కెమెరాలు. వాటిల్లో చూసి పోలీసులు రావటం గమనించి తన మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు. కానీ పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే పోలీసులకి కళ్ళు జిగేలుమన్నాయి. అవాక్కయ్యారు. ఎందుకో తెలుసా? అతడి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అలాంటిది. తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటి గవర్నమెంట్ సర్వర్లు కూడా హ్యాక్ చేయొచ్చు. సినిమా సర్వర్లే కాదు. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి. తను ఎలా హ్యాక్ చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తే, తను సినిమాని పైరసీ చేసే విధానం ఎలా ఉందంటే హ్యాకింగ్ త్రూ ఉంది. ఆ హ్యాకింగ్ ఎలాగా? ఒక సినిమా రెడీ అయిన తర్వాత మొత్తం అంతా కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? థియేటర్కి సినిమాని పంపించాలంటే సర్వర్ త్రూ పంపిస్తారు. వాటిని సర్వర్ త్రూ వెళ్ళేటప్పుడు ఇతడు ఆ సర్వర్లోకి వెళ్ళి హ్యాక్ చేస్తున్నాడు. కానీ సినిమా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనం ఎక్కడైతే ఈ సర్వర్ త్రూ పంపిస్తున్నామో ఈ సర్వర్లో వర్క్ చేసే వాళ్ళే బ్లాక్ షీప్స్ ఉన్నారు. వాళ్ళు డబ్బుకి లొంగిపోయి ఈ సినిమాని అమ్మేసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే తన్నుకోవడం మొదలుపెట్టారు. కానీ తీరా చూస్తే ఏంటి? అశ్విని కుమార్ పట్నాలో ఉండి ఈ సర్వర్ని హ్యాక్ చేసి చక్కగా సినిమాని ప్రీమియర్ షో పడక ముందే వెబ్సైట్లో పెట్టేస్తున్నాడు. సో వాళ్ళంతా ఇది తెలుసుకుని ఫస్ట్ ఆశ్చర్యపోయారు. ఓరి నాయనో, వీడి దగ్గర ఎంత టాలెంట్ ఉందా అని చెప్పి. కానీ వాడు చదివింది ఏంటో తెలుసా? ఓన్లీ ఇంటర్మీడియట్. ఒక ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి ఇలా సర్వర్ని హ్యాక్ చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది. ఇతను గవర్నమెంట్ సర్వర్లో హ్యాక్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు, అలాగే బ్యాంక్ సర్వర్లో హ్యాక్ చేయగలుగుతాడు. అంతేకాదు ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఆ ఎలక్షన్ కమిషన్ సర్వర్ కూడా ఈజీగా హ్యాక్ చేయగల కెపాసిటీ వాడి దగ్గర ఉంది. అయితే వీడి వెనక ఎవరున్నారు అనేది చూసుకోవాలి కదా. మరి వీడి వెనక ఎవరున్నారని ఇంట్రాగేట్ చేస్తే పోలీసులకి పట్నా నుంచి తమిళనాడు రావాల్సి వచ్చింది. తమిళనాడులో కూడా ఎక్కడ? కరూర్. మొన్న విజయ్ది తొక్కిసలాట జరిగింది చూసారా? ఆ కరూర్ అనే జిల్లాకు వచ్చారు. కరూర్ అనే ప్రాంతానికి వచ్చారు.
ఆ కరూర్లో వాడు పట్టుకున్నది ఎవరిని అంటే సిరిల్ అనే వ్యక్తిని. ఈ సిరిల్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, మొత్తం అంతా కూడా మెయింటైన్ చేస్తున్నాడు. వీడు పెద్ద తలకాయ లాంటి వాడు. వీడు వాడి దగ్గరికి ఇలా పైరసీ నుంచి అంటే థియేటర్ నుంచి ప్రింట్ వచ్చినవి ఉంటాయి, అలాగే సర్వర్ నుంచి హ్యాక్ చేసి వచ్చిన ప్రింట్స్ కూడా ఉంటాయి. వాడు ఏం చేస్తాడంటే వాడికి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఏజెంట్స్ ఉన్నారు. మొత్తం అంతా కూడా సినిమాని ఎలాగ పైరసీ చేసినవి తీసుకెళ్ళి వెబ్సైట్లో పెట్టాలి, వెబ్సైట్లో మనం బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, బెట్టింగ్ యాప్స్కి ప్రజల్ని ఎలా బానిసలను చేయాలి అనే దాని మీద వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు తమిళనాడులోని కరూర్ వరకు ఇంట్రాగేషన్ వచ్చి ఆగింది. సో ఈ కరూర్లోని సిరిల్ అనేవాడి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే మనకి చాలా షాకింగ్ విషయాలే తెలిసినాయి. ఏంటంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకోవడానికి సినిమాని థియేటర్లోనూ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నారు, అలాగే సర్వర్ నుంచి డైరెక్ట్గా హ్యాక్ చేసి తీసుకొచ్చి వెబ్సైట్స్లో పెడుతున్నారు కదా. సో ఇలా జరగటం వల్ల హోల్ సినిమా ఇండస్ట్రీకి అంటే ఇండియన్ సినిమాకి 2023లో జరిగిన నష్టం ఎంతో తెలుసా, 22,400 కోట్ల రూపాయల నష్టం. అలాగే 2024లో కేవలం తెలుగు సినిమాకి, ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే జరిగిన నష్టం ఏంటో తెలుసా, 3,700 కోట్ల రూపాయల నష్టం. ఇంత కోటాను కోట్ల బిజినెస్ అనేది జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకోవడం కోసం వీళ్ళు తెలుగు సినిమాని కాదు హోల్ ఇండియన్ సినిమాని కూడా పైరసీ చేసేసి తీసుకువెళ్ళి వెబ్సైట్లో పెడుతున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించుకోవాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు కూడా వాళ్ళ రెమ్యునరేషన్ని అంటే స్టార్ హీరోలు రెమ్యునరేషన్ని తగ్గించుకోవాలి అని ఎప్పుడైతే ఐబొమ్మ లాంటి ఒక పైరేటింగ్ వెబ్సైట్ మనకి ఇక్కడ ఒక సలహా సూచన ఇచ్చిందో, కానీ కొంతవరకు ఆ సూచన పాటిస్తే కూడా కొద్దిలో కొంత అంటే ఒక రవ్వంతైనా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఎందుకంటే మనం థియేటర్కి వెళితే ఒక పాప్కార్న్ కొనాలంటే 600 500 అంటాడు, ఒక కూల్ డ్రింక్ కొనుక్కోవాలంటే 150 200 చెప్తాడు. వీటన్నిటికీ భయపడిపోయి ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇళ్లల్లోనే ఇవాళ శుక్రవారం సినిమా రిలీజ్ అయిందనుకోండి, పైరసీ వచ్చేస్తుంది, శనివారమో ఆదివారమో వీకెండ్లో హాయిగా ఫ్యామిలీ అందరితో కూర్చొని సినిమా చూసేస్తున్నారు, లేకపోతే ఎవరికి వాళ్ళు మొబైల్లో చూసుకుంటున్నారు. కాస్త అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఇంట్లో హోమ్ థియేటర్ కూడా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఈ మధ్య పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు అది, ఓ 25,000 30,000లోనే హోమ్ థియేటర్ సెట్ వచ్చేస్తుంది. అలాగే ఇంట్లో ఎల్ఈడి టీవీ ఉంటుంది, పెద్ద సైజులో ఎల్ఈడి టీవీ, అదొక 25,000 30,000లో లేకపోతే 40,000 పెట్టుకుంటే వచ్చేస్తుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతి వారం కొత్త సినిమాలు వస్తున్నాయి, ఆ సినిమాలన్నీ కూడా లాంగ్వేజ్తో సంబంధం లేకుండా మనం చూసేస్తున్నాం. ఇది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే థియేటర్లో ఫుడ్ కాస్ట్ తగ్గుతుందో, అలాగే థియేటర్ టికెట్స్ కాస్ట్ తగ్గుతుందో, ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లో సినిమాని చూసే ఎక్స్పీరియన్స్ కోసం ఖచ్చితంగా థియేటర్కి కొంతమంది అయినా వస్తారు. అంటే ఇప్పుడు ఒక 70% పైరసీకి అలవాటు పడ్డారంటే కనీసం ఒక 30-40% అయినా ఫస్ట్ 1 వీక్లో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళు వస్తారు. అంటే ఇంట్లో ఎల్ఈడి టీవీలో చూసేది వేరు, 70mm సినిమా స్క్రీన్ మీద చూసేది వేరు. కాబట్టి ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించుకోవాలి, అలాగే ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మనం ఇలాంటి వెబ్సైట్స్లో సినిమా చూస్తున్నప్పుడు ఆ గేమింగ్ వెబ్సైట్స్కి మనం ఖచ్చితంగా బానిసలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా వీటికి దూరంగా ఉండటం ఎంతైనా మంచిది, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని. సో ఈ విషయంలో మీరేమంటారు? అసలు లోపం ఎక్కడ జరుగుతుంది అనుకోవాలి? తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతుందా, లేకపోతే ఇలాంటి వెబ్సైట్స్ని కంట్రోల్ చేయలేకపోతున్న పోలీస్ వ్యవస్థలోనూ అలాగే సైబర్ వ్యవస్థలోనూ లోపం ఉందనుకుంటున్నారా, లేకపోతే అసలు మొత్తంగా ప్రజల్లోనే లోపం ఉంది, మనమే మారాలి, ఫస్ట్ ఇలాంటి వెబ్సైట్స్ని నమ్మకూడదు, ఇలాంటి వెబ్సైట్స్లో సినిమా చూడకూడదు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.